Hello everyone, welcome you all. As part of the APPSC Group 2 Economy Mains is concerned. So February 2025లో ఎగ్జామ్ జరగబోతుంది. వెరీ రీసెంట్గా నవంబర్లో కొత్త ఎకనామిక్ సర్వే కొత్త బడ్జెట్ రావడం జరిగింది. దాంతోపాటుగా రీసెంట్గా 1 వీక్ ముందు స్వర్ణాంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విజన్ డాక్యుమెంట్ కూడా రావడం జరిగింది. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నమెంట్ కూటమి ప్రభుత్వము రకరకాల విధానాలని పాలసీస్ని కూడా తీసుకురావడం జరిగింది. సో ఏపీ ఎకానమీకి సంబంధించి ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఈ విధానాలు, ఈ అప్డేట్స్, ఈ విజన్ డాక్యుమెంట్, ఈ సర్వే, ఈ బడ్జెట్ తోటే మీకు ఎగ్జామినేషన్ జరగబోతుంది. ఇండియన్ ఎకానమీలో భాగంగా అయితే మీకు లేటెస్ట్ ఎకనామిక్ సర్వే, లేటెస్ట్ బడ్జెట్తో పాటు రాబోయే ఎకనామిక్ సర్వే బడ్జెట్ నుండి కూడా ప్రశ్నలు రాబోయేటటువంటి అవకాశం అనేది ఉన్నది. సో దీంట్లో భాగంగానే మేము టీజీపీఎస్సికి నిర్వహించినటువంటి టెస్ట్ సిరీస్ ప్రభంజనం సృష్టించింది. కొన్ని వందల క్వశ్చన్లు ఈ పర్టికులర్ టెస్ట్ సిరీస్ నుండి రావడం జరిగింది. సో ఇదే మాదిరిగా ఒక స్టాండర్డ్ టెస్ట్ సిరీస్ని ఈ అప్డేట్స్ అన్నింటిని కూడా ఇంక్లూడ్ చేసి యూపీఎస్సి స్టాండర్డ్లో ప్రశ్నలు తెలుగులో మరియు తెలుగులో ఎక్స్ప్లెనేషను, ఇంగ్లీష్ ప్రశ్నలు, ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ మొత్తాన్ని కూడా కలిపి ఏపీ ఎకానమీలో ఉన్నటువంటి 75 మార్కులకు సంబంధించి మేము ఒక టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయబోతున్నాము. 75 మార్క్స్కి సంబంధించి ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయబోతున్నాము. ఈరోజే లాంచ్ చేయబోతున్నాం. సో దీంట్లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయంటే మొత్తం ఏపీ ఎకానమీ గ్రూప్ 2 మెయిన్స్లో మొత్తం 5 చాప్టర్స్ ఉంటాయండి. అయితే ఈ 5 చాప్టర్స్లో కూడా ఎన్నో సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొదటి చాప్టర్ కనుక తీసుకుంటే, చాప్టర్ 1 కనుక తీసుకుంటే, ఈ చాప్టర్ 1లో మీకు నేషనల్ ఇన్కమ్కి సంబంధించినటువంటి అంశాలు చాప్టర్ ఉంది. నేషనల్ ఇన్కమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సపరేట్ చాప్టర్. దాని తర్వాత ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి సపరేట్ చాప్టర్ ఉంటుంది. దాంతోపాటుగా ప్లానింగ్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. దాంతోపాటుగా ఎల్పిజి రీఫార్మ్స్, నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఉంటాయి. సో చాప్టర్ 1లోనే మీకు నేషనల్ ఇన్కమ్ ఉన్నది, ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఉన్నది, మరియు ప్లానింగ్ ఉన్నది, ఎల్పిజి రీఫార్మ్స్ ఉన్నాయి, నీతి ఆయోగ్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ చాప్టర్ 2 తీసుకోండి మీరు. చాప్టర్ 2లో మీకు మనీ అండ్ మనీ సప్లై, ఇన్ఫ్లేషన్, బ్యాంకింగ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మానిటరీ పాలసీకి సంబంధించినటువంటి ఈ 5 టాపిక్స్ ఉంటాయి. దీంతో పాటుగా పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి చాప్టర్ కూడా ఉంటుంది. సో చాప్టర్ 2 కూడా చాలా సబ్ టాపిక్స్ని కలిగి ఉన్నది. చాప్టర్ 3 తీసుకోండి. చాప్టర్ 3లో ఏమేమి ఉంటాయి మీకు? అగ్రికల్చర్ ఉంటుంది, ఇండస్ట్రీ ఉంటుంది, సర్వీస్ సెక్టర్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఈ 4 అంశాలు చాప్టర్ 3లో ఉన్నాయి. మరి మీకు చాప్టర్ 1లో 4 చాప్టర్స్, చాప్టర్ 2లో 4 చాప్టర్లు, చాప్టర్ 3లో 4 చాప్టర్స్, మొత్తం కలిపి 12 చాప్టర్స్ అవుతాయి. చాలామంది టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్ సిరీస్ 50 క్వశ్చన్లకు, 25 క్వశ్చన్లకు కండక్ట్ చేసి చాలా స్టాక్డ్ క్వశ్చన్స్, అంటే ఎప్పుడో తయారు చేసినటువంటి క్వశ్చన్స్ తోటే మీకు టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తారు. కానీ మన దగ్గర ప్రతి టెస్ట్ కూడా చాలా స్టాండర్డ్ క్వశ్చన్స్ తోటి, ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేషన్లో కూడా ఒక్క తప్పు లేకుండా కంప్లీట్ టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్, అంటే టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఈ టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. దాంతోపాటుగా మీరు ఏపీ ఎకానమీ కనుక చూసుకుంటే, ఏపీ ఎకానమీలో మొదటి చాప్టర్లో మీకు జిఎస్డిపికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, సెక్టోరియల్ ట్రెండ్స్ ఉంటాయి, పరిక్యాపిటల్ ఇన్కమ్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ పరిక్యాపిటల్ ఇన్కమ్కి సంబంధించినటువంటి ట్రెండ్స్ ఉంటాయి, ఏపీ లేటెస్ట్ బడ్జెట్, ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ లాంటి అంశాలు ఉంటాయి. చాప్టర్ 2కి వెళ్తే అగ్రికల్చర్ సపరేట్, ఇండస్ట్రీ సపరేట్, సర్వీస్ సెక్టర్ సపరేట్ ఉంటుంది. 2 చాప్టర్లు, కానీ ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే మొత్తం చదవాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి ఈ పర్టికులర్ అంశాలను దృష్టిలో పెట్టుకొని 5 చాప్టర్స్కి మరియు దాంట్లో ఉన్నటువంటి సపరేట్ టాపిక్స్కి దాని యొక్క ఇంపార్టెన్స్ని బట్టి టెస్టులు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇందులో ఏమేమి కంటెంట్ ఉంటుందంటే, ప్రతి చాప్టర్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ పైన మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి చాప్టర్లో ఎన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయో అన్ని సబ్ టాపిక్స్ పైన ప్రశ్నలు ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్లో నేషనల్ ఇన్కమ్ ఉందంటే నేషనల్ ఇన్కమ్కి సంబంధించినటువంటి అన్ని సబ్ టాపిక్స్ పైన ప్రశ్నలు ఉంటాయి.
గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అన్ని సబ్ టాపిక్స్ పైన ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా ప్లానింగ్కి సంబంధించినటువంటి అన్ని సబ్ టాపిక్స్ పైన ప్రశ్నలు ఉంటాయి. దాంతోపాటుగా బడ్జెట్ 2024-25కి సంబంధించినటువంటి అంశాలపైన ప్రశ్నలు ఉంటాయి. లేటెస్ట్ ఇండెక్సెస్ పైన మీకు ప్రశ్నలు ఉంటాయి. ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత మన పక్క రాష్ట్రాలలో అయ్యేటటువంటి ఎగ్జామినేషన్స్లో వచ్చేటటువంటి అంశాలపైన మీకు ప్రశ్నలు ఉంటాయి. దాంతోపాటుగా ఏపీ లేటెస్ట్ సర్వే పైన ప్రశ్నలు ఉంటాయి. ఏపీ లేటెస్ట్ బడ్జెట్ పైన ప్రశ్నలు ఉంటాయి. ఏపీ లేటెస్ట్ బడ్జెట్ పైన ప్రశ్నలు ఉంటాయి. దాంతోపాటుగా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ పైన ప్రశ్నలు ఉంటాయి. విజన్ డాక్యుమెంట్ పైన ప్రశ్నలు ఉంటాయి. ఏపీ లేటెస్ట్ స్కీమ్స్ పైన ప్రశ్నలు ఉంటాయి. ఓకే, సో ఏపీలో వచ్చేటటువంటి ఏపీ లేటెస్ట్ పాలసీస్ పైన ప్రశ్నలు ఉంటాయి. ఓకే, ఏపీ లేటెస్ట్ అప్డేట్స్ ఏమవుతుంటాయో ఆ ఏపీ లేటెస్ట్ అప్డేట్స్ పైన కూడా ప్రశ్నలు ఉంటాయి. అంటే ఏపీ ఎకానమీకి సంబంధించి మీరు ఏ ప్రశ్న వచ్చినా సాల్వ్ చేసేటటువంటి విధంగా ఈ టెస్ట్ సిరీస్ ఉండబోతుంది. గాట్ ఇట్. సో ఎన్ని అటెంప్ట్స్ ఉంటాయి ఈ టెస్ట్ సిరీస్లో అంటే కంప్లీట్గా 3 అటెంప్ట్స్ ఉంటాయండి. 3 అటెంప్ట్స్. మీరు మొదటిసారి రాసినప్పుడు ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేస్తారో మళ్ళీ ఒకసారి సొల్యూషన్స్ చదువుకోండి, మళ్ళీ సబ్జెక్టు చదువుకోండి, మళ్ళీ 2వ అటెంప్ట్ ఇవ్వండి. 2వ అటెంప్ట్ చేసినప్పుడు మినిమం మీకు 90% మార్క్స్ రావాలి. 3rd అటెంప్ట్ సార్కి 100% మార్క్స్ రావాలి. ఇదే మా ఉద్దేశం. సో 3 కంటే ఎక్కువ అటెంప్ట్స్ కూడా ఇవ్వచ్చు, కానీ ఓన్లీ నాన్ సీరియస్ క్యాండిడేట్స్ పక్కలతోటి షేర్ చేసుకోవాలనేటటువంటి సంకల్పం ఉన్న వాళ్ళు మాత్రం అట్లా జాయిన్ అవుతారు. అట్లా మాకొద్దు. 3 కంటే ఎక్కువ అటెంప్ట్స్ కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ టెస్ట్ సిరీస్ జాయిన్ కావాల్సిన అవసరం లేదు. 3 అటెంప్ట్స్ సీరియస్గా రాయాలి అని అనుకునేటువంటి వాళ్ళు జాయిన్ అవ్వండి. తర్వాత పీడిఎఫ్ను ప్రింట్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుందంటే ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఓన్లీ మీకు పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాం, ఆ పీడిఎఫ్ను మీరు చదువుకోవచ్చు. మీరు క్వశ్చన్ చూడండి, అక్కడే మీకు ఆన్సర్ మార్క్ చేసి ఇస్తాం. ఆ పర్టికులర్ ఆన్సర్ తోటి యూ కెన్ గో హెడ్. కానీ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుంటాం, మేము ప్రింట్ తీసుకుంటామంటే ఒక్కొక్క పీడిఎఫ్ 150 పేజీలకు పైన ఉంటుంది. సో దట్ కెనాట్ బి డన్. 150 పేజీలకు పైగా ఉండేటటువంటి డాక్యుమెంట్ని ఎవరు ప్రింట్ తీసుకోరు. దిస్ ఈజ్ నాట్ ప్రాక్టికల్. మేము కూడా పీడిఎఫ్ బయటికి ఇవ్వాలని అనుకోవట్లేదు. సో వ్యూ ఆప్షన్ ఉంటుంది. పీడిఎఫ్ ఎన్నిసార్లైనా వ్యూ చేసుకోవచ్చు. మీరు సొల్యూషన్స్ కూడా ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. దీనికి వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుందంటే ఉండదండి వీడియో ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే ఆల్రెడీ టెక్స్ట్ రూపంలోనే మేము అన్ని ప్రశ్నలకు సంబంధించినటువంటి తెలుగు సొల్యూషన్స్, ఇంగ్లీష్ సొల్యూషన్స్ ఇస్తున్నాం కాబట్టి ఓన్లీ టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉంటుంది. గాట్ ఇట్. తర్వాత టెస్ట్ షెడ్యూల్ మొత్తాన్ని కూడా మేము కోర్సులోనే అప్లోడ్ చేస్తాం. సో ఈ షెడ్యూల్ ప్రకారం మీరు టెస్ట్ అప్లోడ్ అవుతుంది. ఆ రోజు నుండి మీరు ఎప్పుడైనా కూడా ఆ టెస్ట్ను అటెంప్ట్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో టెస్ట్ షెడ్యూల్ అప్లోడ్ చేస్తాం. టెస్ట్ షెడ్యూల్ ప్రకారం మీకు టెస్టులు అనేటివి అప్లోడ్ కావడం అనేది జరుగుతుంది. ఓకే, తర్వాత వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది ఉండదు, పీడిఎఫ్ డౌన్లోడ్ కూడా ఉండదు. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఓకే, ప్రైస్ ఎంత? నార్మల్గా అయితే ఈ టెస్ట్ సిరీస్ 2000 రూపీస్ వర్త్ ఉన్నటువంటి ఈ టెస్ట్ సిరీస్ను ఇనాగ్రల్ ఆఫర్లో భాగంగా కేవలం 299 రూపీస్కి మాత్రమే అందిస్తున్నాము. కేవలం 299 రూపీస్కి మాత్రమే అందిస్తున్నాము. చాలా ప్రశ్నలు ఉంటాయి, అన్ని చాప్టర్లు కూడా కవర్ అయ్యేటటువంటి విధంగా ప్రశ్నలు ఉంటాయి. టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మొత్తం టెస్టులు అయిపోయిన తర్వాత డౌట్స్ క్లియరింగ్ సెషన్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఏ డౌట్ అయినా కూడా అడగొచ్చు. అండ్ ఇంకా మీకు క్లియర్గా ఏదన్నా ఒక ప్రశ్న మీద డౌట్ ఉంటే 6301741992కి మీరు ఆ ప్రశ్న దాని బొమ్మ కనుక మీరు మాకు క్వశ్చన్ రూపంలో వాట్సాప్ చేస్తే ఖచ్చితంగా దీనికి ఆన్సర్ కూడా ఉంటుంది. సో జస్ట్ 299 రూపీస్. తర్వాత ఎప్పుడు కూడా ఈ ప్రైస్ ఉండదు. అండ్ వ్యాలిడిటీ వచ్చేసి మీకు ఎగ్జామ్ ఏ రోజు అయితే February 23 అవుతుందో ఆ రోజు వరకు ఈ టెస్ట్కి సంబంధించినటువంటి వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఓకే, సో ఇది టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి అంశాలు. మన దాంట్లో ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మొదలైనవి. కంప్లీట్ అప్డేట్స్ తోటి, కంప్లీట్ అథెంటిక్ డాటా తోటి మొదలైనవి. అక్కడే మెటీరియల్ కూడా అప్లోడ్ చేస్తాం. క్లాస్ స్లైడ్స్ కూడా మేము అప్లోడ్ చేస్తున్నాం. అక్కడ మీరు క్లాస్ స్లైడ్స్ని కూడా డౌన్లోడ్ చేసుకునేటటువంటి ఆప్షన్ ఉంటుంది. ఎవరైనా కోర్సు జాయిన్ కాకపోతే ఈరోజు జస్ట్ 499 రూపీస్కి కోర్సు పెట్టినాం, అది కూడా జాయిన్ కావడానికి ప్రయత్నం చేయండి. మీ ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి 75 మార్కులను
కంప్లీట్గా అటెంప్ట్ చేసేటటువంటి విధంగా చేసేటటువంటి బాధ్యత మాది. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.